ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ద్వితీయ స్కందములోని పద్యాల గురించి కొన్ని తెలుసుకుందాం. సాయిరామ్. ముందుగా 12 వచనం. వినుము, నీకు 7 దివసములంగానే జీవితాంతంబు కాదు. తావత్కాలంబునకు పారలౌకిక సాధన భూతంబగు పరమ కళ్యాణము సంపాదింపవచ్చు. అంత్యకాలంబు దగ్గరిన్ వెక్కడిల్లక దేహి దేహ పుత్ర కళత్రాది సందోహంబుల వలని మోహజాలంబు నిష్కామ కరవాలంబున నిర్మూలనంబు చేసి గేహంబు వెడలి పుణ్యతీర్థ జలావగాహంబు చేయుచు ఏకాంత శుచి ప్రదేశంబున విధివత్పకారంబున కుశాచర చోలంబులం తోడం కల్పితాసనుండై మనసంబున ఇఖిల జగత్ పవిత్రీకరణ సమర్థంబై అకారాది త్రివర్ణ కలితంబై బ్రహ్మబీజంబైన ప్రణవంబు సంస్మరించుచు వాయువుల జయించి విషయముల వెంటనంటిపారేడి ఇంద్రియముల బుద్ధిసారథి మనోనామకంబులైన పగ్గంబు బిగబట్టి మృగ్గం దిగిచి దట్టంబులైన కర్మఘట్టంబులను నిట్టుటు మెట్టెడి మనంబును సేముషి బలంబున నిరోధించి భగవదాకారంబుతోడ బంధించి నిర్విషయంబైన మనంబున భగవత్పాదాద్యవదయంబునం క్రమంబున ధ్యానంబును చేయుచు రజస్తమో గుణంబులం చేత అక్షిప్తంబును విమూఢంబును అగు చిత్తంబునం తద్గుణంబుల వలయ్యేడి మలంబులం ధారణావశమునం భూనడచి నిర్మల చిత్తంబునం పరమంబైన విష్ణు పదంబునకుంసను ధారణా నియమంబు కలుగా సుఖాత్మకంబగు విషయమును అవలోకించు యోగికి భక్తి లక్షణంబైన యోగాశయంబున వేగంబ మోక్షము సిద్ధించునైన యోగేంద్రునకు నరేంద్రుడిట్లని ఏ భావము. రాజేంద్ర, విను, నీకు 7 రోజుల తర్వాత కదయ్యా మరణం. ఆ పాటి సమయంలో పరలోక సాధనమైన పరమ శుభాన్ని ఆర్జించడానికి ఎంతో అవకాశం ఉంది. అవసాన కాలం సమీపించగానే భయపడకుండా దేహదారి అయిన వాడు శరీరం, భార్యాపుత్రులు మొదలైన వాటిపై గల మోహమనే వృక్షాన్ని నిష్కామమనే ఖడ్గంతో తెగనరకాలి. ఇల్లు వదలి పవిత్రమైన తీర్థజలాల్లో స్నానమాడుతూ ప్రశాంతమైన ఏకాంత ప్రదేశం చేరుకోవాలి. అక్కడ శాస్త్రం విధించినట్లు దర్పలు, జింక చర్మము, వస్త్రము పరుచుకొని కూర్చోవాలి. జగమంతా పవిత్రం చేయగలది. అకార ఉకార మకారాలనే 3 అక్షరాలతో కూడినది బ్రహ్మబీజమైన ఓంకారాన్ని మనస్సులో స్మరిస్తూ ఉచ్ఛ్వాస నిశ్వాసాలను వశపరుచుకోవాలి. ఆ పైన విషయాల వెంబడి పరుగెడే ఇంద్రియాలను బుద్ధి అనే సారథితోనూ మనసు అనే పగ్గంతోనూ బిగబట్టి నిగ్రహించాలి. గట్టివైన కర్మబంధాల్లో చిక్కుని ఊగిసలాడే చిత్తాన్ని ప్రజ్ఞాబలంతో నిరోధించి భగవంతుని మీద నిశ్చలంగా నిలపాలి. విషయరహితమైన మనసుతో ఆ దేవుని కరణచరణాదులైన అవయవాలను క్రమంగా ధ్యానం చేయాలి. రజోగుణం చేత తమోగుణం చేత ఆకర్షింపబడి మోహానికి లోనయ్యే మనస్సును ఆ గుణాల వల్ల కలిగిన మాలిన్యాలను ధారణతో తొలగించి నిర్మలం చేయాలి. అలా చేసిన వాడు సర్వోత్కృష్టమైన విష్ణుపదం చేరుతాడు. ధారణానిలయం సిద్ధిస్తే అతడు సుఖమయమైన విషయాన్ని చూస్తాడు. అట్టి యోగి భక్తి లక్షణమైన యోగాన్ని ఆశ్రయించి శీఘ్రమే మోక్షం చూడకుంటాడు. ఈ విధంగా పలుకుతున్నటువంటి సుఖయోగితో పరీక్ష నరేంద్రుడు ఇలా అన్నాడు. 13వ పద్యం. ధారణయే క్రియ నిలుచును, ధారణయే క్రియ నిలుచును, ధారణకే రూప ఎద్ది ధారణయనగా, ధారణ పురుషం మనోమలమే రీతి హరించు, నాకు ఎరిగింపగదే. ధారణ ధారణ అంటే ఇక్కడ భగవంతుని తప్ప మరొకటి ఎరుగము. ఇది యమము, నియమం, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధ్యానము, ధారణ, మననము, సమాధి అనేటువంటి అష్టయోగాంగాలతో ఒకటనమాట. ఇది ఏ ఏ క్రియన్ విధముగా నిలుచును, నిలబడును. ధారణ ధారణ కిన్ కి ఏ ఏది, రూపము రూపము, ఎద్ది ఏది, ధారణ ధారణ అనగా అనగా, ధారణ ధారణ పురుషు మానవుల, మనో మనసునందలి, మలమున్ మలమును అంటే మురికిని, ఏ ఏ రీతిన్ విధముగా, హరించున్ పోగొట్టును, నాకున్ నాకు, ఎరిగింపన్ తెలియజేయ,
అదే వలసినది. భావము ధారణ ఎలా నిలుస్తుంది మహర్షి? దాని స్వరూపం ఎట్టిది? ధారణ అంటే ఏమిటి? అది జీవుని చిత్తమాల్యాన్ని ఎలా పోగొడుతుంది? దయచేసి నాకు తెలియపరచండి. 14 వచనం. అనిన విని రాజునకు అవధూత వెప్పుండిట్లనియే. భావము ఆ మాటలు విని అవధూతల్లో శ్రేష్ఠుడని శుకుడు పరిషత్ మహారాజును చూసి ఇలా పలికాడు. సాయిరాం. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.